హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త తెలంగాణ గ్రామ సర్పంచ్లకు సంబంధించి అదిరిపోయే గుడ్ న్యూస్ అనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నేను చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ ఇస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ సర్పంచ్ అదేవిధంగా ఉప సర్పంచ్లకు పదవి కాలం ముగిసి చాలా రోజులు అయిన తర్వాత 2 సంవత్సరాలు దాదాపు అయిన తర్వాత వచ్చేసి ముఖ్యంగా ఎన్నికలు జరిగాయి. తర్వాత వచ్చేసి నిధులకు సంబంధించి ఎదురు చూశారు. సో ఇక ఆ టైంలో వచ్చేసి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసమే ఎలక్షన్ పెట్టాలని చెప్పేసి ఇక ప్రతిపక్షాలు అయితే విమర్శించాయి కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఇప్పుడు ప్రస్తుతం వచ్చి తెలంగాణలో స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పింది. ఎందుకంటే రాష్ట్రంలోనే గ్రామ పంచాయతీలో బలోపేతానికి కేంద్ర 16వ ఆర్థిక సంఘం భారీ మొత్తంలో నిధులైన కేటాయించడం జరిగింది. ఇక 2026-27 ఆర్థిక సంవత్సరాన్ని చూసుకుని 2030-31 వరకు అంటే సుమారుగా 5 ఏళ్ల కాలానికి గాను 9,968 కోట్లను కేటాయిస్తున్నట్లు తెలియడం జరిగింది. నిధులు వినియోగం పర్యవేక్షణ సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి కొన్ని స్పష్టమైన మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేసినట్టు చెప్తున్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు కేవలం మండల, జిల్లా, ప్రజా పరిషత్, గ్రామ పంచాయతీ అభివృద్ధికి మాత్రమే వాడాలని, గ్రామాల్లో తాగునీటి సరఫరా కావచ్చు, పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, రోడ్లు, స్ట్రీట్ లైట్లు ఏర్పాటు వంటి ప్రయోజనాలకు ఉపయోగపడే వాటికి మాత్రమే ఈ నిధులు వాడాలని స్పష్టం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నిధులను ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు ఇచ్చేందుకునే వినియోగించకూడదని తెలిపిందనమాట. అయితే నిధులు దుర్వినియోగం చేయకుండా ప్రభుత్వం కఠినమైన నిబంధనలు తీసుకొచ్చిందనమాట. ప్రతి స్థానిక సంస్థ ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులకు తాము ఖర్చు చేసేటువంటి వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పేసి ఏడాదిలో నిధులు దేనికి ఖర్చు చేశారో అభివృద్ధి ఏమిటి నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి అయితే అందియాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర నివేదిక. అంటే ఇవన్నీ కూడా నిధుల కొరత లేక చాలా ఇబ్బందులు, అంటే ఇవన్నీ కూడా వాడుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంది. కాబట్టి అన్ని పనులకు సంబంధించి మొత్తానికి గ్రామ సర్పంచ్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. చెక్ పవర్ విషయంలో ఉప సర్పంచ్కి పవర్ ఉంటుందని చెప్పారు, కానీ ఉప సర్పంచ్ పవర్ అయితే లేదు. ఇప్పుడు ముఖ్యంగా పంచాయత్ సెక్రటరీ అదేవిధంగా ఉన్నతాధికారులతో పాటు ఇక ఏదైతే సర్పంచ్కి అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి సో మొత్తానికి అయితే గుడ్ న్యూస్ అనమాట. నిధులకు లేక విలువలాడుతున్నటువంటి గ్రామ పంచాయతీలకు ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది అనమాట. సో ఆయా రాష్ట్రాల స్థానిక సంస్థల పనితీరు ఆధారంగా మొత్తం 20% నిధులు కేంద్రం విడుదల చేస్తుంది. 2026 నాటికి అంచనా ప్రకారం గ్రామీణ జనాభా 90%, రాష్ట్ర వైశాల్యానికి 10% నిధులు కేటాయించేస్తారనమాట. అంటే తెలంగాణ గ్రామీణ జనాభా 1.92%, వైశాల్యానికి 0.3% చొప్పున 9,968 కోట్ల నిధులు అనేది కేంద్రం విడుదల చేసిందనమాట. ఒక గుడ్ న్యూస్ చెప్పడం అయితే